చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ విచారణ ముగిసే వరకు సంజయ్ సింగ్ కు బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆయనపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఈడీకి సూచించింది. అదేవిధంగా సంజయ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఎంపీ సంజయ్ సింగ్ వద్ద ఒక్క పైసా లభించినప్పుడు 6 నెలలుగా జైలులో ఎలా ఉంచుతారని ఈడీని సుప్రీం ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంజయ్ సింగ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 4న అరెస్ట్ చేసింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఆయన ట్రయల్ కోర్టు, హైకోర్టులో బెయిల్ అప్లై చేసిన చుక్కెదురైంది. ఇవాళ సుప్రీం బెయిల్ ఇవ్వడంతో బిగ్ రిలీఫ్ దక్కింది. ఇటీవలే రెండోసారి రాజ్యసభకు ఎంపికైన సంజయ్ సింగ్ ప్రమాణ స్వీకారం మాత్రం చేయలేకపోయారు. ఆయనతో ప్రమాణం చేయించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించారు.